ఫ్రెండ్స్, మనం స్పోకెన్ ఇంగ్లీష్ బిగినర్స్ గురించి ప్రత్యేకంగా చేసిన గత వీడియోలో బీ ప్లస్ యాడ్జెక్టివ్ అనే ఎక్స్ప్రెషన్ గురించి తెలుసుకోవడం జరిగింది. ఏదైనా ఉండుట అంటే బీ కామ్, బీ సైలెంట్, బీ హ్యాపీ, ఇలా ఏదైనా ఉండు అని సెన్స్లో మనం చెప్పడానికి, సలహా ఇవ్వడానికి, సూచనలు ఇవ్వడానికి చెప్పుకున్నాం. అవన్నీ కూడా పాజిటివ్ సెన్స్లో ఉంటాయి. ఈ వీడియో లెసన్లో వాటికి వ్యతిరేకంగా నెగిటివ్ షేడ్స్ ఉన్న వాక్యాల గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఈ నెగిటివ్ షేడ్ ఉన్న వాక్యాల్లో మనం తప్పనిసరిగా డోంట్ అనే ఒక రకమైన వర్డ్ని యాడ్ చేయాల్సి ఉంటుంది. నెగిటివ్ వర్డ్ చూడండి, డోంట్ ప్లస్ బీ ప్లస్ యాడ్జెక్టివ్ ఫామ్స్ని మనం ఈ ఎక్స్ప్రెషన్స్లో వాడడం జరుగుతుంది. అవి ఏంటో చూద్దాం. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సహస్ర 26 ద మ్యాజిక్ ఆఫ్ ఇంగ్లీష్. ద ఫస్ట్ వన్ ఈజ్ డోంట్ బి రూడ్. చూడండి, డోంట్ అంటే డూ ప్లస్ నాట్ ఈజ్ ఈక్వల్ టు డోంట్. దాన్ని మనం కాంట్రాస్ట్ చేసినట్లయితే డోంట్గా మనం పలకవలసి ఉంటుంది. డోంట్ బీ అంటే ఏంటి? ఉండుట. డోంట్ బీ అంటే ఉండకు. ఎలా ఉండకు? రూడ్ అంటే దురుసుగా ఉండకు అని చెప్పి ఇలా మనం ఒక నెగిటివ్ షేడ్ ఉన్న ఎక్స్ప్రెషన్ని చెప్పడం జరుగుతుంది. అంటే ఎవరికైనా మనం సలహా ఇచ్చేటప్పుడు, సూచనలు ఇచ్చేటప్పుడు నువ్వు ఇలా ఉండకు, అలా ఉండకు అని చెప్తూ ఉంటాం కదా. అలాంటప్పుడు ఇలా మనం డోంట్ బీ యూజ్ చేసి ఈ రకమైన యాడ్జెక్టివ్స్ని మనం సాధారణంగా యూజ్ చేస్తూ ఉంటాం. డోంట్ బీ ఫూలిష్, తెలివి తక్కువగా ఉండకు. డోంట్ బీ లేజీ, బద్ధకంగా ఉండకు. మనం కొన్ని సందర్భాల్లో చెప్తూ ఉంటాం, మరీ అంత బద్ధకంగా ఉండకు అంటాం. ఆ మరీ అంత అనడానికి ఇక్కడ మనం సో యాడ్ చేసి చెప్పొచ్చు. ఎలా అంటే డోంట్ బీ సో లేజీ, మరీ అంత బద్ధకంగా ఉండకు. డోంట్ బీ నెర్వస్ అంటే ఆందోళనగా, గాబరాగా ఉండకు అని చెప్పేటప్పుడు డోంట్ బీ నెర్వస్ అనే ఎక్స్ప్రెషన్ యూజ్ చేయొచ్చు. డోంట్ బీ జెలస్ అంటే ఈర్ష్యగా ఉండకు. డోంట్ బీ సాడ్, విచారంగా ఉండకు. డోంట్ బీ సాడ్, బీ హ్యాపీ. చూడండి, రెండు ఫార్మ్స్, పాజిటివ్ నెగిటివ్ ఫార్మ్స్ కూడా మనం ఒకే రకం వాక్యంలో యూజ్ చేయడం జరిగింది. డోంట్ బి డల్, నిరుత్సాహంగా ఉండకు. బీ యాక్టివ్. డోంట్ బి నెగ్లెక్ట్, నిర్లక్ష్యంగా ఉండకు. సో ద నెక్స్ట్ వన్ ఈజ్ డోంట్ బి అరోగెంట్, గర్వంగా ఉండకు. డోంట్ బి క్రేజీ, పిచ్చిగా ఉండకు. డోంట్ బి సో క్రేజీ, మరీ అంత పిచ్చిగా ఉండకని చెప్పినప్పుడు సో యాడ్ చేయొచ్చు. డోంట్ బి ఇంపేషెంట్, అసహనంగా ఉండకు. ఇంపేషెంట్గా ఆపోజిట్ వర్డ్ పేషెంట్. డోంట్ బి టఫ్, కఠినంగా ఉండకు, లేదా డోంట్ బి స్ట్రిక్ట్. డోంట్ బి టెన్స్, ఆందోళనగా ఉండకు. టెన్స్ అంటే మనం నౌన్గా యూజ్ చేసినట్లయితే గ్రామటికల్గా టెన్సెస్. అలా కాకుండా యాడ్జెక్టివ్గా అయితే గాబరాగా, ఆందోళనగా, ఆతృతగా ఉండడం అని చెప్పేటప్పుడు కూడా మనం టెన్స్ అనే యాడ్జెక్టివ్గా యూజ్ చేయొచ్చు. డోంట్ బి సిల్లీ, సరదాగా ఉండకు. డోంట్ బి సో సిల్లీ, మరీ అంత సరదాగా ఉండకు అంటాం. డోంట్ బి అఫ్రైడ్, భయంగా ఉండకు. Okay friends, if you want to know this kind of interesting things about English, please visit our channel Sahastra 26, the knowledge of English. Thank you very much for watching my video. Take care.